ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. బీసీ అభ్యర్థికి ఈసారి టికెట్ ఇద్దామని జగన్ ప్రతిపాదించగా సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్న విషయం అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అటు సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి శివ? సత్తా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో సీట్ల పంచాయతీ రోజుకో మలుపు తిరుగుతుంది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని అయోమయం ఆందోళన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులను నెలకొనుంది. ప్రధానంగా చూసుకుంటే గుంటూరు పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంపీకి సంబంధించి కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలు ఉన్నారు. అయితే అతన్ని నర్సరావుపేట బీసీకి ఇచ్చి గుంటూరు పార్లమెంట్కి పంపించాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన మాత్రం తాను గుంటూరులో పోటీ చేయను, నా లెక్కలు నాకున్న అధిష్టానం అనుకుంటే నా లెక్కలు నాకుంటే నేను మాత్రం గుంటూరు నుంచి పోటీ చేయనని చెప్పి ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి మాట్లాడటానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వెళ్ళింది. కానీ ఎంపీ కృష్ణదేవరాయలు మాత్రం ఈ సమావేశానికి రాలేదు. కానీ నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న ముగ్గురు శాసనసభ్యులు, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాచెల శాసనసభ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డి, ముగ్గురు శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. నర్సరావుపేటకు సంబంధించి కూడా పార్లమెంటు అభ్యర్థి ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో కృష్ణదేవరాయలు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. వెనుకబడిన పల్నాడులో గత దశాబ్దాల కాలంగా ఎవరూ చేయలేని రీతిలో ఎంపీ స్వయంగా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి చేశారని చెప్పి ఆ ముగ్గురు ముఖ్యమంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సోషల్ మీడియా వేదిక కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ముఖ్యమంత్రి తీరు తప్పుబడదు అంటే వ్యతిరేకించట్లేదు, కానీ ఆయన ఎంపీ కృష్ణదేవరాయలని కొనసాగించే రీతిలో కూడా కొంత విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా అప్రమత్తమయ్యి ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదైతే అమరావతికి సంబంధించి గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఈ 3 జిల్లాలకు సంబంధించి 6 పార్లమెంటు స్థానాల్లో ఈ 6 పార్లమెంటు స్థానానికి సంబంధించి బాపట్ల ఎస్సీ ఉంటుంది, మచిలీపట్నం కాపుకి ఇస్తారు. అలాగే మిగిలిన నర్సరావుపేట, గుంటూరుకు సంబంధించి చౌదరి సామాజిక వర్గానికి, ఒంగోలుకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి, విజయవాడ కూడా చౌదరికి ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ 6 పార్లమెంట్లకు సంబంధించి కులాల వారిగా కూడా సీట్లు కేటాయింపు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బాపట్లకు సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి మిగిలిన 5 నియోజకవర్గాలకు సంబంధించి 2 కానీ 3 కానీ చౌదరికి, 1 రెడ్డికి, 1 కాపులకి ఇచ్చే అవకాశం గత కొంతకాలంగా జరుగుతోంది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి మాత్రం శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు బీసీలకు ఎక్కువ స్థానాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే విజయవాడ పార్లమెంటు మొన్నటి వరకు బీసీకి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి భావించారు. కానీ అనూహ్యంగా కేశినేని నాని వైసీపీలో చేరడంతో కూడా వైసీపీ కేశినేని నాని అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో విజయవాడ చౌదరికి ఇస్తున్నారు కాబట్టి నర్సరావుపేట బీసీకి ఇవ్వాలని చెప్పి వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. దీనిలో భాగంగానే మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగానే నర్సరావుపేట బీసీకి ఇస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక గుంటూరు పార్లమెంటుకి సంబంధించి కూడా మైనార్టీకి కానీ లేకపోతే చౌదరికి ఇంకోటి కూడా బీసీకి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక ఆలోచన అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే 7 శాసనసభ్యులు ఉన్నారో వారిలో దాదాపుగా 4 శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రితో నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే నర్సరావుపేట పార్లమెంటుకి సంబంధించి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వరుసగా అభ్యర్థులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సరావుపేటకు సంబంధించి సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాలనే మాత్రం మెజార్టీ శాసనసభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో సత్తెనపల్లి, నర్సరావుపేట, గురజాల, మాచర్ల, వినుకొండ, చిలకలూరుపేట ఈ నియోజకవర్గాలు దీంట్లో 4 శాసనసభ్యులు మాత్రం సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు, 3 మాత్రం ఎంపీని వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అందరూ ఏకతాటిపై వచ్చే అభిప్రాయాన్ని చెప్పమని గతంలో ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో బీసీకి ఇవ్వాలని చెప్పి అధిష్టానం ఆలోచన చేయడంతో మరి ఈరోజు ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి ఏ విధంగా నచ్చజెప్తారు, కృష్ణదేవరాయలని వెనక్కి తీసుకొస్తారా లేకపోతే కృష్ణదేవరాయలు పార్టీ మారతారని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకి తిరిగి నర్సరావుపేట ఇస్తారా లేకపోతే అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు నర్సరావుపేటలో బీసీ ఇచ్చి కృష్ణదేవరాయలు గుంటూరు వెళ్ళమని చెప్తారా అనే దానికి సంబంధించి సాయంత్రం లోపు స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రత్న. థ్యాంక్ యూ శివ.